చెప్పండి సార్, ఎవరు సార్ మీరు? కాదు చెప్పండి. సర్లే కానీ నేను జనాభా లెక్కల నుంచి వచ్చాను. మేడం ఏం మాట్లాడుతున్నాడు? అడుక్కోండి కదా. అయ్యో ఫస్ట్ సార్ ఏంటి సార్ ఇది? మా ఇంట్లో అట్లే ఉంటుంది రోజు. సర్లే మా ఇంట్లో అందరి ఇంట్లో అట్లే ఉంటుంది, బయటికి ఉంటారు అంతే. సరే నీకు తెలీదమ్మా నా గురించి. మీకు గవర్నమెంట్ తెలుసా? ఏంటిది గవర్నమెంట్? నేను గవర్నమెంట్ అయితే ఇక్కడ ఎదురుగా ఉన్నది పబ్లిక్. గవర్నమెంట్ దడదడలాడిపోతే ఏమంటారు? అదే చూసుకోవాలి. సర్లే నేను వచ్చిన పని చేసుకుంటా గానీ మీ పేరేంటి? రాసుకో. చెప్పండి. రాసుకో. చెప్పండి. రాసుకో. ఏ కడుపు కూడిదనా గడ్డిదనా? రాసుకుంటానా? ఏంది నీ పేరు? బిస్కెట్ దీని పేరు రాసుకోనా? రాసుకో. RUSSO. సార్ ఒక్కరి చిన్న కంప్లైంట్ ఉంది సార్. ఏంటది? లాస్ట్ వాళ్ళకి మీరు కనబడతలేరంట. ఎత్తుకొని ఉండైతే. ఇప్పుడు సర్లే మీ ఇంటి పేరేంటో? మూసుకో. ఏం మాట్లాడుతుందా? ఇది మూసుకోమంటుంది. MUSSKO. నా పేరు రాసుకో. మా ఇంటి పేరు మూసుకో. నువ్వు మూసుకొని రాసుకుంటావు, రాసుకొని మూసుకుంటావు, నీ ఇష్టం. రాసుకుంటా. మరి అది రాసుకో. సర్లే మీ నాన్నగారి పేరేంటమ్మా? చూసుకో. ఎవరిని? ఎవరి పేరు మూసుకుంటావయ్యా? మా ఇంటి పేరు మూసుకో, మా నాన్న పేరు చూసుకో. ఏ చార్మి అని చెప్తే చార్మి చూసుకుంటా. మా నాన్న పేరు చూసుకో. చూసుకోలేవు? ఓకే ఓకేలే. సర్లే మీకు పిల్లలు ఎంతమంది? నలుగురు. నలుగురా? మాది సినిమా ఫ్యామిలీ సార్. అవునా? ఓకే సరే. మీ మూడో అబ్బాయి పేరేంది? మీ పెద్ద అబ్బాయి పేరేంది? ఇంద్ర. బోర్న్ ఫర్ ద పీపుల్. అంటే వాడు ఇంద్రా సినిమా పుట్టిండు. మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యానా? సర్లే మీ రెండో అబ్బాయి? నోబడీ కెన్ రీచ్ హిమ్. అంటే వాడు బాలకృష్ణ లాగా ఉంటాడులే. అమ్మ బాబాయ్ చాలా డేంజర్. సరే మీ ఫస్ట్ అబ్బాయి? ఒరే ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ అబ్బాయికి వస్తావా? లాస్ట్ అబ్బాయి చెప్పైతే. మూడో అబ్బాయి అడవా? మూడో అబ్బాయి చెప్పైతే. చెన్నైలో పుట్టిండు. అంటే చెన్నైలో పుట్టిండు. చెన్నై అంటే ఇష్టమా? సర్లే. సార్ ఇప్పుడు నాలుగో అబ్బాయి గురించి అడగాల సార్. నాలుగో అబ్బాయి అది నాలుగోడు పేరు చంటిగాడు. ఆ సినిమానా? అవును. ఇంతకీ ఇన్ని పేర్లు అడిగినావు, ఇంత బయోడేటా